ఇంకో లెక్క ఏంటంటే మన దొడ్లో పాము తిరుగుతూ ఉంటుంది. ఆ పాము అటు ఇటు కళ్ళు తిరుగుతున్నప్పుడు మనకు భయం వేస్తూ ఉంటుంది. ఏ రాత్రిగాడ ఎప్పుడు బయట పాస్ పోసుకోవడానికి వెళ్ళినప్పుడు కరిచేద్దామో అని. అది బయటకు పోతుంది అనుకోండి, పోనివరా బాబు అని పోనివ్వటం ఒక లెక్క. లేదా పట్టుకుని బంధించి ఆ పాములు బట్టి వాళ్ళని తెప్పించుకుని దాన్ని పట్టించి పంపించేయడం ఒక లెక్క. ఇంకోటి అంటే కొట్టి చంపడం, జీవహింస, కొట్టి చంపడం, ఇటువంటి వాటిలో ఇప్పుడు మన చట్టాలు ఒప్పుకోవు కాబట్టి ఆ పాముని పట్టించడానికి ట్రై చేస్తారు. ఆ స్నేక్ క్యాచర్స్ని పిలిపించి పాముని పట్టిస్తారు. లేదా ధనంతరం అది పోతుంది అనుకోండి, పోనీరా బాబు అని బతుకు జీవుడాన్ని వదిలేస్తారు. అలాగే ఈ దొంగలు ఇతను పాములు అంటాడు. అవినీతి సామ్రాజ్యం, అక్రమ ఆస్తుల్లో ఇతను పెద్ద తిమింగలం అనకొండ. ఈ పాము, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఈ పాము బయటకు పోతే పోనివ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఉంటే ప్రమాదం, జైల్లో ఉంటే కూడా ప్రమాదం. ఇప్పుడు ఎందుకంటే ఆ క్రిమినల్ మైండ్ జైల్లో, ఇప్పుడు ఈ దేశంలో జైల్లో ఉండే పెద్ద పెద్ద స్కెచ్లు వేస్తున్నారు. నేరస్తులకే చాలా పట్టు ఉంటుంది అన్న, చట్టాల మీద బాగా అవగాహన ఉంటుంది. జైలు నుంచే కథలు నడిపిస్తున్నారు, జైల్లోనే కథలు ముగిస్తున్నారు. ఇవన్నీ చూసాం మనం.